హలో అండి, బాగున్నారా? చేపల పులుసు అండి. చేపల పులుసు, చేప ముక్కలు, టమాటా, మిర్చి, ఉల్లిపాయ, చిన్న నిమ్మకాయ అంత చింతపండు. పొయ్యి మీద గిన్నె పెట్టి సరిపడా నూనె పోసుకోవాలండి. నూనె కాగాక ఉల్లిపాయలు వేయాలండి. ఉల్లిపాయలు వేసి కొంచెం వేగనివ్వాలండి. ఉల్లిపాయ కొంచెం వేగాక టమాటా ముక్కలు వేయాలండి. టమాటా ముక్కలు కూడా కొంచెం వేగనివ్వాలండి. టమాటా కూడా కొంచెం వేగాక 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. వేరే ఏ మసాలా వాడట్లేదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వాడుతున్నానండి. కొద్దిగా కరివేపాకు వేయండి, ఎందుకంటే పులుసు కదా, కరివేపాకు వేస్తే బాగుంటుంది. ఇప్పుడు మసాలా వేగాక కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు, సరిపడా కారం వేసి ఇప్పుడు ఈ చేప ముక్కల్ని వేయండి. శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని, పచ్చిమిర్చి వేయండి 4. చేప ముక్కలు 5 నిమిషాలు ఉన్నాక మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలండి. చిక్కగా ఉంటేనే బాగుంటుందండి, ఇంకా పలుచగా కాకుండా చిక్కగా. ఇప్పుడు ఇది ఒక పావు గంట ఉడికించాలండి. ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర చల్లండి.